వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ గ్రాఫిక్స్ బాయ్ మా. ఈరోజు మార్నింగ్ 7కి లేసాను. డైలీ వ్లాగ్స్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను కదా. నిన్న వీడియో చూసే ఉంటారు, ఈ వీడియో చూసేవాళ్ళు బేసిక్గా. సో చలో లెట్స్ స్టార్ట్ ద డే 1. వీఆర్ రెడీ టు గో. నాకు డైలీ గ్రౌండ్ కి వెళ్ళి ఉరకడం అలవాటు. డైలీ కాదు, అప్పుడప్పుడు. సో ఇప్పటి నుంచి డైలీ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. పొద్దున్నే బండి స్టార్ట్ చేసాక కాసేపు ఇంజన్ అలా వదిలేసేయాలి మామ. ఇంజన్ వామప్ అవుతుంది మామ కొంచెంసేపు అలా వదిలేస్తే. సో మన దగ్గర గోప్రోలు యాక్షన్ కెమెరాలు లేవు కాబట్టి సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేసుకుంటూ మొబైల్ తో రికార్డ్ చేస్తున్నామా. ఒకటి బుక్ చేశాను, వస్తుంది చెస్ట్ మౌంట్ స్ట్రాప్. దీన్ని గ్రౌండ్ అనరు అనుకుంటా, వాటర్ లేక్ లాగా ఉంది. దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు, లేక్ అనుకోవచ్చు. సో పబ్లిక్ లో ఫస్ట్ టైం కాబట్టి రికార్డింగ్ ఇలా మొబైల్ చెయ్యి పైకి ఎత్తేసి బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. సో ఇలా పబ్లిక్ లో వ్లాగింగ్ అనేది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని అయితే ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి. రన్నింగ్ చేసే ముందు వార్మప్ చేయడం నాకు అలవాటు మామ. లైట్ గా వార్మప్ చేస్తాను, ఒక 2 minutes అలాగా. ట్రైపాడ్ అవన్నీ ఏం లేవు కాబట్టి కెమెరా ఒక చోట కింద పెట్టాను. వీడియో ఫుటేజ్ ఎలా వస్తుందో కూడా తెలియదు, కానీ బాగానే వచ్చింది అనుకుంటాను. చిన్న వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక 3 kilometers నాన్ స్టాప్ ఉరుకుదామా. ఇప్పుడు అయిపోయింది మామ. ఇటు చూడండి మా, పొద్దున్నే చిన్న పాప అండ్ వాళ్ళ డాడీ వచ్చారు. అందరూ నార్మల్ గా లేక్ చుట్టూ క్రియేట్ చేసిన పాత్రలో రన్నింగ్ వాకింగ్ చేస్తుంటే, ఆ పాప వాళ్ళ డాడీ మాత్రం చిన్న ట్రెక్కింగ్ టైప్ లో అలా కిందికి తీసుకెళ్తున్నాడు. సో మనకు అది పెద్ద విషయంలో కనిపించకపోవచ్చు మామ, కానీ ఆ చిన్న పాపకు మాత్రం ట్రెక్కింగ్ టైప్ లో ఉంటుంది. నేను వాళ్ళ డాడీకి సలాం కొట్టొచ్చు మామ. బాగుంటుంది మామ. మీకు కూడా ఎవరికైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ అలా లేక్స్ కానీ మీ ఏరియాలో ఉన్న గ్రౌండ్కి కానీ పార్క్స్కి కానీ తీసుకెళ్ళండి మామ. జనరల్గా ఇప్పుడు సొసైటీ ఏమైపోయిందంటే మామ, సొసైటీ గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాదు కానీ పిల్లల చేతిలో మొబైల్స్, పెద్దోళ్ళ చేతిలో మొబైల్స్, అంకుల్స్, ఆంటీస్, అసలు ముసలోళ్ళు కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా. కొంచెం చిన్న పిల్లల్ని బయటికి తీసుకొస్తే మీకు కొద్దిసేపు అయినా మొబైల్ డీటాక్స్ చేసుకోవచ్చు. మొత్తం మెస్సీ ఉంటుంది మా రూమ్. అయితే ఇప్పుడే చూపించాలనుకోవట్లేదు. రూమ్ అయితే ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 8:59 అయింది మామ. నేను ఒక 3 kilometers ఉరకలేదు మామ ఈరోజు. ఎందుకు వీక్ ఉంది బాడీ. ఎగ్జాక్ట్లీ 30 minutesలో ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడం. పబ్లిక్లో వాకింగ్ చేయడం అనేది ఇంకా ఇబ్బందిగానే ఉంది నాకు. ఓవర్కమ్ చేద్దాం, దాన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేద్దాం. ఓకే చలో, ఫ్రెష్ అయినాక కలుస్తాను. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అదే స్పీడ్లో టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా ఇక్కడ మియాపూర్ ఫేమస్ హోటల్ అని ఒకటి ఉంది మామ. మియాపూర్ ఫేమస్ పూరి అని ఒకటి ఉంది. కానీ ఎందుకో తెలియదు ఈ రోజు సాటర్డే, కానీ ఈ రోజు ఎందుకు క్లోజ్ చేశారో అర్థం కావట్లేదు. ముందు ఇంకో బాబాయ్ హోటల్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా క్లోజ్ చేశారు. నాకు అర్థం కాలేదు. ఫాస్ట్గా టిఫిన్ చేసేసి ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఆఫీస్లో ఖచ్చితంగా రికార్డ్ అయితే చేయలేను. డైలీ ఏదైనా ఇరిటేటింగ్ పార్ట్ ఉందంటే ఆఫీస్లో ఇది ఒక్కటే మామ. నాకు లిటరల్లీ ఇది నా రక్తం తాగేస్తుంది. అదేంటో తెలియదు మామ. ఆఫీస్ డోర్ దగ్గర ఉన్న ఈ ఫింగర్ యాక్సెస్ మాత్రమే లేట్ అవుతుంది. మిగతా చోట ఉన్న ఫింగర్ యాక్సెస్ మొత్తం ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. ఇది ఒక్కటే లేట్ చేస్తుంది. జనరల్గా రికార్డ్ చేయలేను ఆఫీస్లో. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ వచ్చేసి లంచ్ బ్రేక్లో ఎవరు లేని టైం చూసి ఫాస్ట్గా రికార్డ్ చేసేసామా. సో మీ అందరికీ తెలిసిందే నేను గ్రాఫిక్ డిజైనర్ని కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ వచ్చేసి ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసిందే మామ. కొంచెం చిన్న చేంజెస్ ఉంటే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 దాటేసింది, 4 అవుతుంది మామ. చిన్న కాఫీ బ్రేక్ కోసం వచ్చాను. వచ్చేసి మా క్యాఫెటేరియా అండ్ ఇక్కడ లంచ్ కూడా చేస్తాము. అలా కాఫీ బ్రేక్కి వెళ్ళానో లేదో చిన్న మెయిల్ వచ్చింది మామ, కొంచెం అర్జెంట్ అని. సో ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కాఫీ తీసేసుకొని వెంటనే రిప్లై ఇద్దామని వచ్చేసాను. చేర్స్ మామ. మా ఆఫీస్లో స్నాక్స్ అయితే ఎప్పుడు స్టాక్ అయితే ఉంటాయేమో. సో ఇవి ఉస్మానియా బిస్కెట్స్ కాదు, కానీ ఏదో బిస్కెట్స్, బేకరీ బిస్కెట్స్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయిందని చెప్పేసి అలా కాఫీ తాగుతూ చిల్ అవుతూ
యూట్యూబ్ గురించి తెలుసుకుంటున్నాము. సో, ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, వీడియోస్ ఎలాంటివి పోస్ట్ చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేయాలి అనేసి అలీ అఫ్దల్ అనే యూట్యూబ్ ఛానల్ మామ. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అవసరమైతే మీరు కూడా చూడండి మామ. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు కంటెంట్ క్రియేషన్ గురించి. సో, ఈరోజైతే కొత్త డిజైన్స్ ఏం చేయలేదు మామ. ఇక మార్నింగ్ నుంచి మీటింగ్స్ అని, మెయిల్స్ అని అండ్ వెబ్‌సైట్‌లో కొన్ని బ్యానర్స్ రీసెర్చ్ కోసం అని. ఈ డిజైన్ వచ్చేసి సమ్మర్ థీమ్ గురించి చేశాను. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే లాగౌట్ చేయడం మామ. ఇదే మామ నా డే 1 వ్లాగ్. అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. అండ్ మన ఛానల్ నుంచి ఇలాంటివి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. చలో టాటా, సీ యూ, బై బై, సైనింగ్ ఆఫ్ యువర్ గ్రాఫిక్స్ బాయ్.